నియోజకవర్గంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 200 యూనిట్లు విద్యుత్, పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని, పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని, రైతులను రాజులను చేయడమే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మరియు తగిన అభివృద్ధికి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. ఈ కార్యక్రమానికి తిరుమలాయపాలెం మండల నాయకులు రామసాహిం నరేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఏం కాదు నేనున్నా కదా, ధైర్యంగా ఉండు, అధైర్యపడబో. ఏం కాదు, పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరిచ్చిన అల్లుడు బిడ్డ హైదరాబాద్ నీదే కదా. నేను మా మామ కట్టిండు రూపాయి చేతులు లేకుండా అవుతుంది. ఎవరింటికి పోతే అందరూ వచ్చారు, నా ఇంటికే డబ్బులు రాకుండా చేశారు. ఒక్క రూపాయి కూడా ఇలా మేము కూడా వచ్చిన మట్టి 2000 3000 మా ఇంటికి చూసుకోవడం డబ్బులు వచ్చేది. కానీ ఒక నెల రోజుల్లోనే దాని కట్ట నిర్మాణం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మంత్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు గ్రామం అభివృద్ధి కోసం ఇంకా చేయాలి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులైన కలెక్టర్ గారు మాట్లాడవలసింది. కాల్వల నవీ భానుద్ దాసు కల్వాల యాకూబ్రావు ఎవరైతే ఇంకా 4-5 ఎవరికో రావాల్సి ఉన్నట్లుంది అవి కూడా ఇస్తా. మీరు పని అమ్మటే మొదలు పెట్టుకొని కంప్లీట్ చేస్తే మళ్ళీ జూన్ నెలకు వచ్చి మీ గోప్రవేశం చేసి కొబ్బరికాయ కొట్టి మీరు ఏదైనా రొట్టెలు పెడితే తినొస్తా. సరేనా? తొందర కట్టుకోండి. మీరు కొంచెం సైడ్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు
సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ గారు, శివరామకృష్ణ గారు, నరేష్ రెడ్డి గారు, సీనన్న, మంగిల్లాలన్న, వేదిక మీద ఇంకా చాలామంది బీరోలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా రాకేష్ తండాకు సంబంధించిన ఆడబిడ్డలు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకున్నాం. ప్రజల మంచి తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. మన పాలేరు నియోజకవర్గంలో కూడా, మన తిరుమలాయపాలెం మండలంలో కూడా అత్యధిక సర్పంచుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడిని గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతును రాజు చేస్తానని చెప్పి సన్న వడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఉదాహరణకి మన బీరేల్ గ్రామాన్ని చూసుకుంటే మీ దీవెనలతో వచ్చి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఇప్పుడే శంకుస్థాపన చేసుకుంది. బీరోల్ నుండి ఏలువారిగూడెం వరకు తార్ రోడ్డుకి నిర్మాణానికి 259 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఎస్సీ లొకేషన్లో అంతర్గత సిమెంట్ రోడ్ల కోసం 64 లక్షలు, దమ్మాయిగూడెం నుండి సోలీపురం వరకు రోడ్డు మరియు హై లెవెల్ బ్రిడ్జి, అది కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం, 550 లక్షలు. అదే రకంగా బందంపల్లి నుండి హస్నాబాద్ వరకు తార్ రోడ్డు నిర్మాణం ఇది పూర్తయింది, 405 లక్షలు. తెట్టెలపాడు నుండి బీరోలు వరకు తార్ రోడ్డు నిర్మాణం 650 లక్షలు. చౌటపల్లి బీరోలు రోడ్డుకి స్లాబ్ కలవర్ట్ నిర్మాణం 320 187 లక్షలు. బీరోలు నుండి మేడిదపల్లి వరకు గల రోడ్డు సీడీ పనులకి 30 లక్షల రూపాయలు. బీరోలు పెద్ద చెరువు తెగితే ఇందాక తమ్ముడు చెప్పినట్లు 225 లక్షలు. అంతర్గత సిమెంట్ రోడ్లు మన బీరోల్లో 80 లక్షలు. అంగన్వాడీ భవనానికి 15.5 లక్షలు. మంచినీటి సరఫరాకైతే, పశు వైద్యశాలకైతే మరొక 6 లక్షల రూపాయలు. అన్నీ కలిపి గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92 లక్షల రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతును రాజు చేసే దాంట్లో కానీ, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా కానీ ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మా రాకేష్ తండా పోయినసారి వరదలు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకుండా, సాగునీరు విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా, రైతన్నులకు తాగునీరు సమస్య రాకుండా, అంతర్గత మౌలిక వసతులన్నిటినీ ఈ ప్రభుత్వంలో మీ దయతో ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. మీరు కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వంపై చల్లని చూపు చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ
ముస్లిం మా సోదరులందరికీ కూడా ఏదైతే వచ్చే రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.